అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం వారాహి నవరాత్రులు అయితే జరుపుకుంటున్నాం కదండి. నేనైతే 9 రోజుల పూజా విధానాన్ని అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఈరోజు 5వ రోజు పూజా విధానం ఎలా చేసుకోవాలి అమ్మవారికి అప్లోడ్ అయితే చేశానండి. ఎవరికైనా కొంతమందికైనా యూస్ అవుతుంది. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఒకవేళ యూస్ఫుల్ అంటే షేర్ చేయండి. ప్లీజ్ ఒకే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. అయితే ముందుగా అయితే 5వ రోజు మనకి పంచమి తిథి. మనకి చాలా మంచి రోజు అండి. జూన్ 2025 జూన్ 30 సోమవారం రోజు పంచమి తిథి. అయితే ఈరోజు ప్రత్యేకమైన దీపాలు అనేసరికి కొబ్బరికాయ నారికేళ్ళ దీపం పెడితే చాలా మంచిదండి. పంచమి తిథి కనుక 5 ప్రమిదలు పెట్టి నేను దీపారాధన అయితే చేస్తున్నాను. అయితే ఇప్పటి వరకు ఎవరైనా పూజ మనకి వారాహి నవరాత్రులు మొదలు పెట్టలేదు, అవ్వలేదు, ఒక్కరోజైనా పూజ చేసుకుందాము అనుకునే వాళ్ళు ఈరోజైతే స్టార్ట్ చేసుకోవచ్చండి. లేదు ఈ రోజు నుంచి పూజ చేస్తాము అనుకునే వాళ్ళు ఈరోజు పంచమి తిథి నుంచి చక్కగా మొదలు పెట్టవచ్చండి. ఎందుకంటే వారాహిదేవికి పంచమి తిథి అన్న శుక్రవారం అన్న చాలా ఇష్టం అనమాట. ఆ టైంలో పూజ చేస్తే అమ్మవారికి చాలా మంచిది. అందువల్ల పంచమి తిథిలో శుక్రవారాల్లో మీకు వీలైతే పూజ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఈరోజు పంచమి కనుక మీరు పూజ అయితే చేసుకోవచ్చు. రెగ్యులర్గా పూజ చేసినట్టే ముందుగా మనం వినాయకునికి పూజ చేసుకోవాలండి. వినాయకుని తర్వాత వినాయకుని ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించుకున్న తర్వాత అమ్మవారికి అయితే మనం పూజ చేసుకోవాలి. ఈరోజు పంచమి తిథి కనుక మనం అమ్మవారికి చక్కగా అభిషేకాన్ని కూడా చక్కగా ఆచరించవచ్చు. మీకు వీలైతే ఏ ద్రవ్యాలు ఉంటే ఇంట్లో వాటితో అభిషేకం అయితే చేసుకోవచ్చండి. ఈరోజు సోమవారం పడింది. అమ్మవారిని చక్కగా కదిలించవచ్చు. ప్రతిమను కదిలించి చక్కగా పూజనైతే చేసుకోవచ్చు. అయితే చాలామంది ఇప్పుడు 5 రోజులు పూజ చేశాము అంటే నవరాత్రులు 9 రోజుల కండి. మొదటి రోజు నుంచి 5 రోజులు పూజ చేశాము. ఈరోజు అమ్మవారిని చక్కగా ఉద్వాసన పలకొచ్చా అంటే చక్కగా ఉద్వాసన అయితే 5వ రోజున పలకొచ్చండి. ఎందుకంటే మనకి సోమవారం రోజు పడింది. పంచమి తిథి అయినా పర్వాలేదండి. సోమవారం కనుక సోమవారం అమ్మవారికి చక్కగా తొందరగా పూజ చేసుకోండి. తొందరగా పూజ చేసుకొని అమ్మవారికి రాత్రికి ముందే చక్కగా 6 గంటల కల్లా ఉద్వాసన అయితే పలికియండి. ఎందుకంటే పంచమి తిథిలో మనకి చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని అప్పుడు ఉద్వాసన పలికితే మంచిది కదా. అయితే ఆ పంచమి తిథిలో ఉద్వాసన పలుకుతున్నాము అనుకునే వాళ్ళు ఈరోజు నైవేద్యం వచ్చేసరికి చక్కగా ఉద్వాసన పలికేటప్పుడు మనం పెరుగన్నం కానీ దద్దోజనం కానీ అమ్మకు సమర్పిస్తే చల్లదనం అంటారు. ఆ నైవేద్యాన్ని మాత్రమే పెట్టాలి ఉద్వాసన పలికేవాళ్ళు. ఉద్వాసన పలకట్లేదు అనుకునే వాళ్ళు ఏదైనా పెట్టవచ్చండి. ఈరోజు 5 రోజులు పూజ చేసుకొని ఉద్వాసన పలికే వాళ్ళు మాత్రం చక్కగా పెరుగన్నాన్ని కానీ అమ్మవారికి చక్కగా దద్దోజనాన్ని కానీ అమ్మకు సమర్పించి ఉద్వాసన పలికితే చాలా మంచిది. ఉద్వాసన పలికిన వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కుంకాలు మనం దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు. నిమ్మకాయ చూసినట్టయితే మనం ద్వారానికి కట్టుకోవచ్చు. ధనం దాచే చోట పెట్టుకోవచ్చు. ఆ రూపాయి ఉంది కదండి, అది ధనం దాచే చోట కానీ అమ్మవారికి ఏమైనా ఐటమ్స్ కొందాం కానీ భూములు అవి ఏమైనా కొంటే మనం చిరాస్తి అందులో ఇవి యూజ్ చేస్తే చాలా మంచిది. అటువంటివి ఏమైనా చేసుకోవచ్చు. ఇక పసుపు కొమ్ములు వచ్చేసరికి మనం దేవుడి మందిరంలో దాచుకోవచ్చు లేదా గడపకి ఒక ఎర్రని క్లాత్లో వేసి కట్టేయచ్చు అనమాట. ఇక్కడ నేనైతే 5 దీపాలు అయితే వెలిగించానండి. ఈరోజు చక్కగా అమ్మవారికి నేను ద్వాదశ నామాలతోని పూజ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఉదయం నేను అష్టోత్తరాలు అయితే చదివానండి. ఇక ద్వాదశ నామాలన్నీ కూడా నేను ఒక 5 సార్లు అనుకున్నాను. 5 సార్లు కూడా ద్వాదశ నామాలు చదువుకుంటూ అమ్మవారికి పూజ అయితే చేయాలి అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీపానికి చక్కగా పసుపు కుంకం అలంకరించి 2 అక్షింతాలు వేసి పూలనైతే పెట్టుకున్నాను. అమ్మవారి పూజ ముందుగా మనం షోడశోపచార పూజ చేయాలి కదండి. అమ్మవారిని ధ్యానం చేసుకొని చక్కగా అమ్మవారు ఇంటికి వచ్చారు అనుకొని అమ్మవారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చినట్టు అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించినట్టు ఇలా చేయాలి. చేసి చక్కగా మనం పూజనైతే చేసుకోవాలి. అయితే ఇప్పటి వరకు పూజ మొదలు పెట్టలేని వాళ్ళు ఈ పంచమి తిథిలో మొదలు పెట్టండి. లేదు అంటే ఇప్పుడు కూడా అవ్వదు అనుకునే వాళ్ళు చక్కగా అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులైనా చేసుకోవచ్చండి. మనకి నవమి తిథితోని మనకి అమ్మవారిని ఉద్వాసన పలకడానికి అవ్వదండి. ఎందుకంటే శుక్రవారం పడింది. అందువల్ల మనం దశమి తిథిలో అమ్మవారిని పూజ చేసుకున్న అనంతరం మనం చక్కగా అమ్మవారికి అయితే ఉద్వాసన అయితే పలుకుతాము. శనివారం మనం ఉద్వాసన అయితే పలకవలసి ఉంటుంది. ఉద్వాసన వీడియో అయితే కంప్లీట్గా నేనైతే వీడియో అయితే షేర్ చేస్తానండి. ఒక 2 డేస్ బిఫోరే షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవరాత్రులు 9 రోజులు మనం ఏ విధంగా పూజ చేయాలో నేను అన్నీ చూపిస్తున్నాను కదండి. మీకు వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో
సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే అమ్మవారికి నేను కుంకుమ సమర్పిస్తూ పూజనైతే చేస్తున్నాను. ఈ కుంకుమను అంతా కూడా ఏం చేయాలి అక్క అని అడుగుతున్నారు. ప్రతినిత్యం కూడా ఈ కుంకుమ అంతా కూడా ఇక్కడే ఉంచాలండి, పీఠం పైనే ఉంచాలి. మనం పూజ అనంతరం ఆ కుంకుమ చక్కగా బొట్లు పెట్టుకోవచ్చు. పూజ అనంతరమే కాదండి, రోజు కూడా మనం అమ్మవారి పూజ చేసుకొని బొట్టు పెట్టుకుంటాం కదా, ఆ కుంకుమను బొట్టు పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చక్కగా బొట్టు పెట్టుకోవచ్చు, ఇంట్లో అందరూ పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఆ కుంకుమను చక్కగా దేవుడి పటాలకు కూడా బొట్లు అయితే పెట్టవచ్చండి, ఏమీ ప్రాబ్లం లేదు. కానీ ద్వారాలకి అలా పెట్టకూడదు అనమాట. మనం అష్టోత్తరాలు చదివిన అలా మనం ఉపయోగించకూడదు. ఈ కుంకుమ నార్మల్గా అలంకరణ నిమిత్తం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ద్వారలక్ష్మికి అది కూడా సమర్పించకూడదు తొక్కే ప్రదేశాల్లో. ఇక్కడ ఈరోజు నేను అమ్మవారికి చక్కగా చక్కెర పొంగల్ అయితే బెల్లంతో చేశానండి, అదే నివేదన అయితే చేశాను. ఇక తాంబూలాన్ని కూడా సమర్పించాను అమ్మవారికి. పంచమి తిథి పూజ బాగా చేసుకుంటే చాలా మంచిదండి, కానీ నేనైతే సింపుల్గా చేసుకున్నాను. ఇక ఈరోజు 5వ రోజు కదా, కొబ్బరికాయనైతే కొట్టుకున్నాను అమ్మవారికి. మనం కలిగినంతట్లో ఏది ఉంటే వాటితోనే చక్కగా పూజనైతే చేసుకోవచ్చండి. మనస్ఫూర్తిగా 5 రోజులు మనం పూజ చేసుకునే శక్తిని అమ్మవారు ప్రసాదించింది. మనం చాలా సంతోషించాలి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఇలా మనం 5వ పూజ రోజు వస్తామన్నమాట. అంత బాగా చేసుకున్నాము. ఇక పచ్చకర్పూరంతో చక్కగా అమ్మవారికి మంగళహారతి అయితే ఇచ్చాను. ఈరోజు పంచహారతి ఇస్తే చాలా మంచిదండి. మీకు వీలైతే అమ్మవారికి దిష్టి తీయొచ్చు, పంచహారతి ఇవ్వచ్చు, ఏది ఉంటే వాటిని సమర్పించవచ్చు. మీకు ఎలా చేయాలి అని మనసు కనిపిస్తే అలా చేసుకోండి. అమ్మవారికి అయితే చక్కగా మంత్రపుష్పాన్ని సమర్పించి నమస్కరించుకొని అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసింది కొంచెం బొట్టు అయితే పెట్టుకోవాలండి. ఒక పుష్పం కూడా తీసి అమ్మవారి దగ్గర ధరించాలి. చూశారు కదండి, మనం పంచమి తిథి రోజు ఈ విధంగా చేసుకోవాలి. అదే కాదండి, పంచమి తిథి రోజు ఇల్లంతా కూడా ధూపాన్ని వేయడము, ఇంటిని చక్కగా మనం ఏదైనా పరిహారాలు చేస్తాం కదండి, వాటికి కూడా ధూపం వేస్తే ఇంట్లో ఎటువంటి నరదిష్టులు నరఘోషలు ఉన్నా తొలగిపోతాయి. వారాహి నవరాత్రిలో పంచమి తిథి పూజా విధానం తెలుసుకున్నాం కదండి. ఇక షష్ఠి పూజా విధానంతో మళ్ళీ కలుద్దాము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓం శ్రీ వారాహి దేవి అయి నమః.